హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ యాంకర్ సంతోష్. నిశ్శబ్ద పోరాటం, బంగారు పథకం, చప్పట్లు లేని గెలుపు ఎవరిదో కాదు, మన ఇండియాకి గోల్డ్ మెడల్ తీసుకొచ్చిన జ్యోతి ఎర్రాజ్ది. అసలు ఆ స్టేడియంలో జనాలు ఎందుకు లేరు? అంత గెలిచిన బిగ్ బాస్కి వచ్చిన హైప్ జ్యోతి ఎర్రాజ్కి ఎందుకు రాలేదు? ఆ చప్పట్లు ఎందుకు పడలేదు అని మాట్లాడడానికి మన ముందున్నారు నా కో యాంకర్ సిరి గారు. హాయ్ సిరి. హాయ్. ఎలా ఉన్నావు? బాగున్నా. ఓకే, జ్యోతి ఎర్రాజు గురించి నీకు తెలిసిందా? చూశాను, వీడియో చూశాను. అండ్ థింగ్ ఏంటంటే మన ఇండియాలో పక్క దేశం నుంచి వస్తా అంటేనేమో లక్షలు ఖర్చు చేసేసి అన్నీ వేసేస్తారు. రైట్ నా మనం చూసాం కదా. మన దేశంలో ఉన్న వాళ్ళకి మాత్రం మనకి గోల్డ్ పథకాలు అంటే బంగారు పథకాలు తీసుకొస్తుంటేనే మాత్రం అసలు ఎంకరేజ్మెంట్ ఉండదు. అసలు ఎట్లా అంటే నిజంగా అనిపిస్తుంది, ఎందుకు ఇట్లా, ఎందుకు ఇంత అసలు గేమ్స్ అంటే ఉండవు, ఏముండవు. ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు లేవు అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉంటాం కదా. స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తే ఎంతమంది అథ్లెట్స్ బయటకు వస్తారు? ఎవరైనా ఆలోచించారా? అది ఇంత కష్టపడి వీళ్ళు చేస్తుంటే వీళ్ళకి కూడా ప్రోత్సాహం లేదు. ఓకే, మనం చూసినట్టయితే రన్నింగ్లో కసిగా రన్ చేసింది తను కాదు, నా ఇండియా గెలవాలి అని చెప్పేసి మిగతా వాళ్ళు కూడా అథ్లెట్సే. లాస్ట్ మూమెంట్లో తను ఫాస్ట్గా రన్ చేసి ఇండియాకి గోల్డ్ మెడల్ని కాపాడింది. ఇక్కడ గోల్డ్ మెడల్ గొప్పనా, ఒక బిగ్ బాస్ ట్రోఫీ గొప్పనా? ఆబ్వియస్లీ మన ఇండియాని తీసుకెళ్ళి అక్కడ పెడుతుంది ఆమె. మరి ఇక్కడ బిగ్ బాస్ అనేది ఇంకా నేను అనొద్దు కానీ అదొక ఎంటర్టైన్మెంట్ షో అది. అండ్ ఇంకొకటి ఏంటంటే అసలు దాంట్లో వచ్చిన వాళ్ళు దేనికి ప్రయోజనం, నెక్స్ట్ దేనికి ప్రయోజనం? అదే కదా, వాళ్ళు దేశానికి తీసుకొచ్చే పథకాలు ఏం లేవు, వాళ్ళు చేసేది ఏం ఉండదు. జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ టీవీ షో. అది పక్కన పెడదాం. ఇక్కడ వేరాజ్ మన దేశానికి ఒక ప్రౌడ్ గర్వకారణం ఇలాంటి వాళ్ళు, ఇంతమంది పథకాలు తీసుకొచ్చే వాళ్ళు. ఈమెనే కాదు, ఇంతకుముందు గతంలో కూడా చాలా మందికి ఇట్లాంటి ఒక చేదు అనుభవమే. వీళ్ళు ఇంత కష్టపడి ఇంత ప్రాక్టీస్ చేసి వాళ్ళు సర్టన్ వెయిట్ ఉండాలంటే అంతే వెయిట్ ఉండాలి, అంత హైట్ కి అంతే తినాలి. ఫుడ్ డైట్ కూడా ఉంటది. అంటే రన్నింగ్ ఇప్పుడు అథ్లెట్స్ కేటగిరీలో ఏముంటది అంటే సమ్ ఈ హైట్ టు ఈ వెయిట్, ఈ హైట్ టు ఆ వెయిట్. వాళ్ళప్పుడు ఎంత తినాలనుకున్నా ఎవరికైనా ఆకలిస్తుంది, ఇంత తినాలనుకున్నా పాపం వాళ్ళు తినేది ఇంతే. ఎందుకు? వీళ్ళు వీళ్ళు ఏదో హైలైట్ అవ్వడానికి కాదు, నా ఇండియాకి నా భారత్కి ఒక గోల్డ్ మెడల్ తేవాలనే కసి వీళ్ళలో ఉంది కాబట్టి వీళ్ళు అంతే తింటారు. ఫుల్ పొద్దున్న లేసి చలికాలం కానీ వర్షాకాలం కానీ ఎండాకాలం కానీ ఏ కాలమైనా కానీ పొద్దున ఒక 4 o'clock లేచో 5 లేచో వాళ్ళు రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఏ కాలంలో అయినా వాళ్ళు పట్టించుకోకుండా రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఫుడ్ తక్కువ తింటారు. దేనికి? ఇండియాకి గోల్డ్ మెడల్ కోసం. అదే నిస్వార్థంగా కేవలం దేశం మీద ప్రేమతోని దేశానికి బంగారు పథకాలు తీసుకొచ్చే పనిలో ఆ కష్టాన్ని పడుతూ ఉంటారు. కానీ ఇక్కడ జనాలు చూడు, తను స్టేడియంలో వర్షం పడుతుంటే ఎవరు లేరు, ఒక పురుగు లేదు స్టేడియంలో. అండ్ ఇంకోటి నేను ఒకటి నమ్ముతా సిరి, ఏంటిది తెలుసా? ఒక ఆడపిల్ల ఏడిస్తే ఇంటికి మంచిది కాదు అంటారు. అదే గోల్డ్ మెడల్ పట్టుకొని అక్కడ ఆడపిల్ల ఏడుస్తే దేశానికి మంచిదా? దీని గురించి మాట్లాడాలంటే ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ అవుతుంది, కానీ మంచిదా కాదు కదా. ఈ రోజు ఎవరు చూస్తున్నారు అదంతా? సంతోష్ చెప్పు, ఎవరు చూస్తున్నారు అదంతా? అదే ఒక బిగ్ బాస్ విన్నర్ ట్రోఫీ పట్టుకొని బయటికి వస్తే అన్నా సెల్ఫీ అన్నా అదన్నా అన్నా ఇదన్నా, మేడం మీరంటే నాకు ఇష్టం మేడం మీరు లేకపోతే నేను మీ పెద్ద ఫ్యాన్ మేడం, డైహార్డ్ ఫ్యాన్ మేడం అని చెప్పేసి ఇలా కొట్టుకుంటున్నారు. అసలు ఎవరికన్నా తెలుసా అది? అదే రోజు దాని నెక్స్ట్ డేనో అదే రోజు ఒక విన్నర్ అయింది, మన ఇండియాకి గోల్డ్ మెడల్ తెచ్చిన విషయం ఎవరికన్నా తెలుసా? అది కూడా మన తెలుగు అమ్మాయికి దక్కిన ఒక సత్కారం. జ్యోతి అనే అమ్మాయి ఇండియాకి జ్యోతి అయింది, అవునా? గోల్డ్ మెడల్ నార్మల్ రన్నింగ్ రేస్ కాదు, అది హర్డిల్ రన్నింగ్ రేస్. లైక్ జంప్ చేయాలి, హర్డిల్ రన్నింగ్ రేస్. అది అట్లాంటిది అంత మామూలు విషయం కాదు. చాలా ఈ ముందబ్బా అసలు నాకు అర్థం కావట్లేదు, ఏం జరుగుతుందో కూడా నాకు అర్థం కావట్లేదు. సీరియస్గా చెప్తున్నా. మన దేశం గురించి కాదు, ఫస్ట్ అసలు ఎవరికి వాళ్ళ సొంతంగా ఆలోచించకుండా పక్కింటి వాళ్ళ గురించి ఆలోచించడం స్టార్ట్ చేసిండ్రు అంతే. ఇంకా ఇది కూడా చెప్తా చూడు, ఇంకోటి బిగ్ బాస్ది వైరల్ చేస్తారు,
శివాజీది వైరల్ చేస్తారు. వేరేది ఏదన్నా టాపిక్ జరిగిందా, వాళ్ళు కొట్టుకుంటారా అంటే అది హైలైట్ చేస్తారు. వాట్ అబౌట్ జ్యోతి ఎర్రాజీ? ఎందుకు తెలియలేదు వీళ్ళకి? ఆమెతో మాకు పని అయింది. ఆమె మాకు ఏమైనా ఎంటర్టైన్మెంట్ ఇస్తుందా? మాకు ఇస్తలేదు కదా. షీ ఈజ్ నాట్ ఏ హీరోయిన్. షీఈ్ లైక్ తను పెద్ద నోన్ ఫేస్ కాదు. అంటే ఇప్పుడు జనాలకు ఎట్లుంటుంది అంటే ఇండియాలో గేమ్ అంటే ఏంటంటే ఓన్లీ క్రికెట్, అవునా కదా? క్రికెట్కి ఉన్నంత హైప్, క్రికెట్కి ఇచ్చేంత హైప్ వేరే ఏ గేమ్కైనా ఇస్తారా? క్రికెట్కి దొరికేంత స్పాన్సర్షిప్ ఇంకే ఏ గేమ్కైనా దొరుకుతాయా? అసలు దొరకలేదు. చెప్తున్నాను కదా, ఇది ఎక్కడ తప్పిదము అంటే మళ్ళీ గవర్నమెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళని ఎంకరేజ్ చేస్తలేదు. ఎంకరేజ్ చేసి వాళ్ళకి స్పాన్సర్షిప్స్ ఇప్పించి వాళ్ళని ముందుకు నడిపించాలి కదా. ఇప్పుడు అట్లీస్ట్ మన ఇండియా నుంచి అయినా కొంతమంది వెళ్ళాలి కదా. అది గవర్నమెంట్ అది కొంచెం ఇనిషియేట్ తీసుకోవాల్సింది. ఇనిషియేట్ తీసుకొని మన ఇండియా నుంచి వెళ్ళి ఆమెని చీరప్ చేయడానికి కొంతమందిని అని చెప్పేసి నార్మల్ కొంతమంది ఉంటారు, అలాంటి వాళ్ళని పంపించాల్సింది. మరీ ఘోరంగా తను అక్కడ ఒక్కతే ఉండి అక్కడ తను ఏడుస్తూ పథకాన్ని తీసుకోవడం, మన 3 రంగుల జెండాని ఎగరవేయడం అంతా కరెక్టేనా? అది బాధాకరమైన విషయం ఏంటిదంటే, ఒక భారతీయుడు చప్పట్లు లేవే నాకని చెప్పేసి తను ఏడ్చింది. ఇక్కడ నేను కొరియాలో ఇంతమంది ముందట నేను గెలిచి నాకు ఆ సత్కారం లేదేంటి? ఒకవేళ ఇట్లనే ఉండేది ఉంటే నేను ఈ ఫీల్డ్లోకి వచ్చేదాన్ని, ఈ గేమింగ్ ఒలింపిక్స్లోకి వచ్చేదాన్ని కాదు కదా అని చెప్పేసి తన ఇన్నర్ ఫీలింగ్, ఆ కన్నీటి చుక్క అర్థం. పేరెంట్స్ని వదిలేసి వస్తారు బయటికి, పేరెంట్స్ అక్కడికి రాలేరు. అక్కడికి కావాల్సింది గోల్డ్ మెడల్ వచ్చింది. నేను ఒక ఇండియన్గా ఆమెకు కావాల్సింది ఏంటి? ఆమె గోల్డ్ మెడల్ గెలిచిందని చెప్పేసి నా సంపాదనలో నుంచి ఒక 10,000 అడగట్లేదు, నీ సంపాదన నుంచి 10,000 అడగట్లేదు. జస్ట్ తనకు కావాల్సింది చప్పట్లు, ఎంకరేజ్మెంట్, ఇవి కావాలి. ఇవి కూడా మనం ఇవ్వలేకపోతున్నామంటే ఏ స్థాయిలో ఉన్నామో మనం ఆలోచించుకొని చూడండి. ఆలోచించుకునేది ఏం నేను చెప్తున్నాను కదా నీకు. నేను ఒక స్టోరీ చెప్తాను. లైక్ సమిట్స్ ఎక్కుతారు తెలుసు కదా, హిమాలయస్ ఎక్కుతారు. ఇలాంటి 7 సమిట్స్ ఉంటాయి. మన ఇండియా కాదు, ఇక్కడ పక్కన అనమాట ఒక అమ్మాయి ఉంది, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆమెని ట్రైనింగ్ చేశారనమాట. మాలవత్ అని చెప్పేసి, పూర్ణ మాలవత్ అని చెప్పేసి ఆమె పేరు. పూర్ణ మాలవతి పేరు గుర్తుంచుకోండి. ఆమె మీద బుక్ ఉంది, సినిమా కూడా వచ్చింది. 7 సమిట్స్ ఆమె ఎక్కింది తెలుసా, మంచులో. ఆమె చెప్పింది స్టోరీస్. స్పాన్సర్స్ దొరకరంట. స్పాన్సర్స్ అసలు అరే హిమాలయస్ ఎక్కడం అందతరం కాదు. వీళ్ళు ఎక్కుతుంటే ఎక్కడికక్కడ శవాలు కనబడుతుంటాయి అంట, మధ్యలోనే భయమేస్తుంటుందంట తెలుసా. ఆ శవాలు అలానే ఉండిపోతాయంట. అసలు వాళ్ళు ఎవరో ఊరు పేరు కూడా తెలియదంట. అట్లుంటుందంట. ఇట్లా డేర్ చేసే వాళ్ళకైనా మన గవర్నమెంట్ నుంచి ఎంకరేజ్మెంట్ ఉండాలి కదా. వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుంది తెలుసా, చిన్న ఇల్లు, చాలా చిన్న ఇల్లు. నేను వెళ్ళాను అనమాట పర్సనల్గా. నేను చూసేసి తనని ఒక ఇంటర్వ్యూ తీసుకున్నా. షీఈ్ లైక్ ఎంత వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎంత బాగా ఉంటారో. అసలు వాళ్ళకి కల్మషం ఉండదు. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఏం లేదు కదా. ఇప్పుడు తన కూతురు, ఇప్పుడు ఆ తండ్రికి ఏముంటుంది, నా కూతురు ఇంత చేసినప్పుడు గవర్నమెంట్ నుంచి ఎంతో కొంత సహాయం కోరుకుంటారు. ఎందుకంటే వాళ్ళు పెట్టుకోలేరు కదా. ఆమె వెళ్ళి స్పాన్సర్స్ని కలుస్తూ ఉంటుందంట. చాలా వరకు చాలా లీస్ట్ దొరుకుతాయంట. తను ట్రైనింగ్ తీసుకుందంట ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. తెలుసు కదా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇప్పుడు మన బీఆర్ఎస్లో ఉన్నారు. తను అసలు గురుకుల పాఠశాలలో తను ఉండేదన్నమాట. సో ఇలాంటి కిడ్స్ని తను చూసి వీళ్ళలో ఈ టాలెంట్ ఉందని తీసిన వాళ్ళలో ఈ మొక్కది పూర్ణమాలో అతను. సో ఇలాంటి వాళ్ళకి నువ్వు స్పాన్సర్షిప్ గవర్నమెంట్ అసలు వెళ్ళడం ఎందుకు, గవర్నమెంట్ పెట్టుకోవచ్చు కదా. అవును, అంటే స్పాన్సర్స్ కోసం వెళ్ళేది లైక్ ఎట్లా అంటే నాకు స్పాన్సరింగ్ చేయండి, నేను ఇది చేసిన. ఎందుకంటే వాళ్ళ కాస్ట్యూమ్స్ అంటే అక్కడికి వేసుకోలేము మనం. ఇలాంటి వేషధారణ మనం వెళ్ళలేము. అది ఎట్లా ఉంటుంది అంటే ఆ డ్రెస్లో వేసుకుంటే అవే చాలా వెయిట్ ఉంటాయి. ఎందుకంటే మరి మనం తట్టుకోవాలి కదా. అవును, చలిని, ఆ క్లైమేట్ ని తట్టుకోవాలి. అయినా ట్రెక్కింగ్ టైప్ చేసింది తను. వచ్చేసరికి ఎట్లా మనం వెళ్ళేటప్పుడు ఉన్న ఫేస్ ఉండదు తెలుసా.
అవును. మొత్తం స్కిన్ అంతా ఇట్లా పీల్ అయిపోయి ఉంటది మొత్తం, ఆ ఘోరంగా చలికి ఉంటది. ఆ చలికి మొత్తం డ్రై అయిపోతాం మనం. అసలు ఘోరం అంటే ఘోరంగా ఉంటది అసలు. అసలు తట్టుకోలేము, ఏమైనా అవ్వచ్చు అంట అక్కడ. చెప్పాను కదా, శవాలనే చూసారంట వాళ్ళు, చాలా శవాల్ని. సో తను బాధపడింది, ఇట్లా ఉంటే బాగుండేది కదా, ఇలా రేపు ఉంది, ఇలా రేపు ఉంది. సో ఇక్కడ తను అంత చేసింది, తిను ఇంత చేసింది, అసలు ప్రోత్సాహం. అసలు మా పూర్ణమాలవత్ అంటే ఎంతమంది తెలుసు ఒకసారి, నేను ఇక్కడ అడుగుతున్నా మన వ్యూవర్స్, ఒకసారి పూర్ణమాలవత్ మీరు గూగుల్ సెర్చ్ చేయకండి, నార్మల్గా మీకు జెన్యున్గా పూర్ణమాలవత్ తెలుసా లేదా అనేది మీరు కింద టైప్ చేయండి. మాక్సిమం చాలా మందికి తెలియకపోవచ్చు, తెలియదు, ఎవరికి తెలియదు. తెలియకపోవచ్చు. ఇప్పుడు జ్యోతి ఎర్రాజు కూడా ఎవరికి తెలియదు ఆమె అసలు అక్కడ గోల్డ్ మెడల్ గెలిచింది అనే విషయం కూడా ఎవరికి తెలియదు. ఇప్పుడు ఏంటి సోషల్ మీడియాలో ఓహో గెలిచిందా, గెలిచిందట, ఇండియాకి ఒక మెడల్ వచ్చింది, ఇండియాకు ఒక మెడల్ వచ్చింది అని చెప్పి కొట్టిపాడేసేటోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అదే బిగ్ బాస్, అరే ఎవరు గెలిచి, అరే వీడికి ఎట్లా ఓటింగ్ చేశారు, అరే ఇలా యుద్ధం చేస్తున్నట్టు, నేషన్కి ఏదో ప్రైడ్ తీసుకొస్తూ ప్రైడ్ గా ఫీల్ అయ్యేలాగా. బిగ్ బాస్ ఎన్ని ఛానల్, ఎన్ని లాంగ్వేజెస్ ఉంటే అన్ని బిగ్ బాస్ లో ఉన్నాయి. దానికోసం కూర్చొని కొట్టుకొని ఫ్యాన్ వార్లు, మళ్ళీ నాకు ఫ్యాన్ వార్స్ కాదు, మళ్ళీ అందులో ఆ హౌస్ లో ఏదైనా లవ్ స్టోరీ పడ్డది అనుకో, నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తా ఉంటారు అరగంట ముందు నుంచి. అమ్మా ఈ రోజు ఏం జరగబోతుంది, వీళ్ళిద్దరు హగ్ చేసుకుంటారా అని చెప్పేసి. నాకు అదే ఇప్పుడు నార్మల్గా స్పాన్సర్ గురించి అడిగారు కదా, అదే బిగ్ బాస్ విన్నర్ని ఏదన్నా ఓపెనింగ్కి పిలిస్తే డబ్బుకు డబ్బు, వాళ్ళు ఎంత డిమాండ్ చేస్తే అంత ఇస్తారు. అదే స్పాన్సర్స్ వీళ్ళకి చేయమంటే అబ్బో అని చెప్పేసి అనుకుంటారు. కనీసం 1,00,000 2,00,000 అంత సంపాదిస్తారు కదా, ఇవ్వచ్చు కదా. లేదు స్పాన్సర్, ఇప్పుడు తను స్పాన్సర్ అడుగుతుందంటే ఇఫ్ ఇన్ కేస్ తను సాధిస్తే మీకే కదా స్పాన్సర్ పేరు వస్తుంది కదా, ఎంత బిజినెస్ వస్తుంది, అది ఆలోచించట్లే. అండ్ సరే అది పక్క పని. నాకు ఎట్లా అంటే సరే ఒక మూవీలో డైలాగ్ గుర్తొస్తుంది. లైక్ ఎట్లా అంటే పోకిరిలో డైలాగ్ అనుకుంటా, మహాత్మా గాంధీ అనే సినిమా 100 రోజులు ఆడదు, కడప కింగ్ అనేది 200 days 100 centers పక్కా హౌస్ఫుల్. ఎట్లున్నారంటే తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, మనకి ఎందుకు ఇవన్నీ అన్నట్టున్నారు. మన దేశంలో మన రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది లేదు, లేదు అవేర్నెస్ లేదు. ఇప్పటికీ దళితుల మీద ఏమంటారు తక్కువ చూపు ఉన్నది. దళితులు అని చెప్పేసి తల తీసి పడేస్తున్నారు. ఇప్పటికీ దళితులను వెలేయడం అనేది మనం సినిమాలలో చూసినాం కదా. అండ్ ఇప్పటికి ఈ రోజుకి నేను వెలేసిన గ్రామాలు ఉన్నాయి, వెలేసిన మనుషులు ఉన్నారు. ఇంత జరుగుతుంది, వీటి మీద పోరాటం చేయడానికి ఎవరు రారు. మనుషుల గురించి పోరాడుదాం. నేను అనేది ఏంటంటే సాటి మనిషికి కష్టం వచ్చిందంటే యాజ్ ఎ మనిషిగా మనం నిల్చుందామంటే అట్లా కాదు. ఇందులో కూడా వర్గాలుగా గ్రూపులుగా విడిపోయి వీడు ఇట్లా వాడట్లా అని మాట్లాడుకుంటారు. అండ్ ఇంకోటి అక్కడ తను గోల్డ్ మెడల్ తీసుకుంటూ తన ఫేస్లో ఆనందం లేదు. అరే నేను గెలిచినా నేను ఎవరికి చూపెట్టుకోవాలి, ఇది నా చుట్టూ నా భారతీయులు లేరి, నా అన్న లేరి, నా తమ్ముళ్ళు లేరి, నా అక్క లేరి అని చెప్పేసి ఒక ఫేస్ పెట్టింది చూడు. అదే గ్రౌండ్లో ఒకవేళ క్రికెట్ జరిగి ఉంటే వర్షం పడ్డా, ఎందుకు అక్కడ వర్షం పడుతుంది, ఎందుకు ఆడియో ఫంక్షన్లలో వర్షం పడితే తడుచుకుంటానా మీకోసం మేము ఉన్నామని చెప్పేసి వాళ్ళు స్పీచ్ అయిపోయేంత వరకు ఉన్నారా లేరా ఉన్నారు కదా. వర్షం పడితే ఎక్కడ ఏ కంట్రీలో మ్యాచ్ జరిగినా పోయి చూస్తారుగా. మరి ఇక్కడ ఏంటి కొరియా కదా, ఎందుకు వెళ్ళలేదు జనాలు? ఇప్పుడు మనం అంటే అఫోర్డబుల్ కాదు ఫ్లైట్ చార్జెస్. కొరియాలో ఇండియన్స్ లేరా? ఎందుకు లేరు, ఉన్నారు. వాళ్ళు పోవచ్చుగా. లేదు క్రికెట్ అయితే వెళ్తాం మేము, క్రికెట్ అయితే ఉంటారు కదా. క్రికెట్ ఇది ఒలింపిక్స్ కదా, మేము క్రికెట్ చూస్తాం, నేషనల్ కదా, మేము క్రికెటే చూస్తాం. మేము క్రికెట్ అయితేనే ఎక్కడికైనా వెళ్తాం, ఎంత టికెట్ అయినా ఛార్జ్ చేస్తాం. అదే పక్క దేశం నుంచి ఇంకెవరైనా వచ్చారనుకో ప్లేయర్స్, వాళ్ళ కోసం లక్షలైనా మేము వెచ్చిస్తాం. వాళ్ళ కోసం ఫోటో కోసం అయితే ఇంకా మేము ఇట్లా వెయిట్ చేస్తాం. సో అది అనమాట, మేము ఫోటోకి 10 లక్షలు కూడా ఇస్తాం. వీఆర్ ఇండియన్స్ అంతే అండి. ఓకే, నా దృష్టిలో ఏంటిది అంటే తనకి ఎంకరేజ్మెంట్ కావాలి. ఎంకరేజ్మెంట్ అంటే గెలవక ముందు ఉండేది, గెలిచిన తర్వాత ఒక కంగ్రాచులేషన్స్ అన్న కావాలి కదా, సపోర్ట్ కావాలి, కంగ్రాట్స్ అని చెప్పే మనిషి ఉండాలి. తను లైక్ ఎట్లా అంటే అరే నేను ఇది గెలిచినా అని చెప్పేసి హ్యాపీనెస్ వేరే వాళ్ళకి చూపెట్టి, ఇప్పుడు
ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోండి, ఇది గెలిచినా అని చెప్పేసి నాకు ఇది వచ్చింది, గోల్డ్ మెడల్ వచ్చిందని చెప్పేసి హక్ చేసేసుకుంటాం. అట్లా చేయడానికి కూడా ఎవరు లేరు తన దగ్గర. తన కోచ్ కూడా ఉన్నాడో లేడో అసలు అక్కడ ఎవరు కనిపించలేదు. కనిపించలే. చూశాను అంటే మొత్తం చూపెట్టిన అసలు ఎవరు కనిపించట్లేదు. నాకు అదేంటో అర్థం కాలేదు. అదే కదా, అదే ఏమో ఇక్కడికి పోతుందో మన సొసైటీ, ఇక్కడికి పోతుందో అనే దానిపైన చాలా బాధాకరమైన విషయం అది. మేము ఎలాంటి వాటి గురించి అంటే సినిమా ఈవెంట్స్కి అయితే వెళ్తాం, వెళ్ళిపోయి ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితులు ఉన్నాయి కదా. అవును, తొక్కిసలాటలు. సినిమా ప్రీమియర్ షో ఫస్ట్ షో చూడాలి, అది ఎంత కాస్ట్ అయినా చూడాలి, ఆ రివ్యూ నేనే రివ్యూ చెప్పాలి. అండ్ ఇట్లాంటిది జ్యోతి గురించి ఎవరైనా మాట్లాడినా ఇన్ఫ్లుయెన్సర్స్ అని మాట్లాడతారు కదా భయ్యా. ఏదబ్బాయి ఇన్ఫ్లుయెన్సర్స్, ఏం ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు వాళ్ళు, ఏం ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు ఇన్ఫ్లుయెన్సర్స్ అని. అసలు ఇన్ఫ్లుయెన్సర్, నేను ఇన్ఫ్లుయెన్సర్ని అని చెప్తున్నారు కదా చాలా మంది. అసలు ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే మీనింగ్ ఏందో ఒకసారి నాకు చెప్పండి ప్లీజ్. ఎందుకంటే నేను అడవి బిడ్డని, నాకు ఇన్ఫ్లుయెన్సర్ అంటే అర్థం తెలియదు. ఒక్కసారి నాకు చెప్పండి ప్లీజ్. నేను అడవి మనిషిని తల్లి, నాకు కూడా తెలియదు. నాకు ఇన్ఫ్లుయెన్సర్ అంటే మీనింగ్ కావాలి. నాకు తెలిసి అయితే సొసైటీని ఇన్ఫ్లుయెన్స్ చేసేటోళ్ళని ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు. మరి వీళ్ళు ఒక సాంగ్ కి డాన్స్ చేసి 1 million వ్యూస్ వెళ్ళిపోతే ఇన్ఫ్లుయెన్సర్స్ అనేస్తాను వీళ్ళు. ఒక సాంగ్ కి డాన్స్ చేసి ఒక డైలాగ్ కి డంషరట్ చేసేసి 1 million వ్యూ వెళ్ళిపోయింది అనుకో, 1 million వ్యూ వెళ్ళిపోతేనే ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పేసి వీళ్ళలో వీళ్ళు ఫిక్స్ అయిపోయి నేను స్టార్ని, దమ్ముంటే ఆపు, నేను తోపుని అని చెప్పేసి అనేసుకుంటారు. వీళ్ళలో ఇంత టాలెంట్ ఉండదు, అరే ఇంత టాలెంట్ ఉండదు. అండ్ లైక్ వీళ్ళు ఇట్లా ఇన్ఫ్లుయెన్సర్ అంటే సొసైటీలో 10 మందిని వీళ్ళు చేసే పనులతోని ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళని ఇన్ఫ్లుయెన్సర్ అని అంటారు. నాకైతే అదే తెలుసు. కానీ మరి ఈ మధ్య కాలంలో ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఏ రకంగా మిమ్మల్ని చూసి నేను ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి చెప్పండి. అట్లయినా చేంజ్ అవుతా, నేను కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతా. నేను ఇన్ఫ్లుయెన్సర్స్ కి ఇచ్చేది, ఇన్ఫ్లుయెన్సర్స్ అనుకునే వాళ్ళకి ఇచ్చేది కూడా, మీరు ఇన్ఫ్లుయెన్సర్సే ఓకే, మీకు ఇచ్చేది కూడా, ఎంతమంది జ్యోతి గెలిచిందని చెప్పేసి మీరు స్టోరీలు పెట్టి ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఎవరు పెట్టారు అట్లీస్ట్, అరే మన ఇండియాకి ఒక పథకం తీసుకొచ్చింది అని ఇన్ఫ్లుయెన్సర్స్ ఎంతమంది పెట్టారు? పెట్టిన వాళ్ళు ప్లీజ్ కామెంట్స్లో పెట్టరా. ఒకవేళ ఈ వీడియో మీ దాకా రీచ్ అయితే అది ఒక్కసారి కామెంట్స్లో పెట్టండి, నేను చూస్తాను ఎంతమంది రీచ్, ఎంతమంది స్టోరీ పెట్టారు మన జ్యోతి ఎర్రాజ్ ఇది అని చెప్పేసి అని. ఇప్పుడు నాకు తెలిసి జ్యోతి అనే ఆమె చాలా గ్రేట్. ఇప్పుడు ఇంత హైట్స్లో ఉంది తను, ఇండియాకి గోల్డ్ మెడల్ తెచ్చింది అంటే ఇంత హైట్స్లో ఉంది. మోదీని కలుస్తుంది, మనం ఎప్పటికీ కలవలేం. నరేంద్ర మోదీని కలుస్తుంది, ఒక పిఎం పిలిచి సత్కరిస్తారు, ఇవన్నీ జరుగుతాయి. కానీ ఆన్ స్పాట్లో ఏం జరిగింది, గెలిచినప్పుడు ఏం జరిగింది, ఎందుకు ఏడ్చింది, ఇవన్నీ మనకు అవసరం లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలాంటి వాళ్ళందరూ అవసరం లేదు వీళ్ళకి. ఈమె నార్మల్గా బయట వెళ్ళినా కూడా ఈమెను ఎవరు పట్టించుకోరు తెలుసా. అవును, మనకి ఎలాంటిది కావాలంటే ఒక షాపింగ్ మాల్కి ఒక హీరోయిన్ వచ్చిందంటే ఉరకాలి, రచ్చ చేయాలి, పెంట చేయాలి, దాన్ని ఇంకా బీభత్సం చేసేయాలి. దాని మీద ఇంకొక ఎవరో వచ్చేసి మాట్లాడతారు, వాళ్ళ గురించి రచ్చ. సో వీటన్నిటి మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. అదే కదా, ఇంకెందుకు మన ఒక మూవీ యాక్ట్రెస్ని ఇటు పెట్టు, ఇటు పక్కన ఇండియాకి 5 సార్లు గోల్డ్ మెడల్ తీసుకొచ్చినామని పెట్టు, జనాలని ఫ్రీ ఎంట్రీ, రెండిట్లో ఫ్రీ ఎంట్రీ అని చెప్పేసి అని వదిలే, ఎటు వెళ్తారు? నువ్వు ఫ్రీ ఎంట్రీ అన్నా ఇటు రారు, డబ్బులు పెడతా అన్నా కూడా ఇటు రారు. అక్కడ 5 సార్లు గోల్డ్ మెడల్ తెచ్చింది ఏమో, అవసరం లేదు మాకు అదంతా. ఇక్కడ నువ్వు ఫ్రీ ఎంట్రీ అని పెట్టకు, పెయిడ్ ఎంట్రీ పెట్టినా నీకు ఇటే వస్తారు. ఒక్కరు ఇద్దరు నాకు తెలిసి ఏమన్నా చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఒలింపిక్స్లో వెళ్ళాలి అని చిన్న పిల్లలు ఉంటారు చూడు, వాళ్ళు ఏమన్నా ఇటు సైడ్ వస్తారేమో జ్యోతి సైడ్, కానీ మిగతా సైడ్ మొత్తం అటు వెళ్ళిపోతారు. అటు వెళ్ళిపోయి అంతే సెల్ఫీలు అని చెప్పేసి. ఈమె దగ్గర ఎందుకు సెల్ఫీ తీసుకోవు నువ్వు? మాకు సినిమాలోనే ఉండాలండి గోల్డ్ మెడల్, మాకేం కావాలి గోల్డ్ మెడల్, మాకు ఇస్తాను ఏమన్నా. ఈ సినిమాలో మీకు ఏమొస్తుంది? అసలు ఏమొస్తుంది? సినిమా చూడడం వల్ల మీ జేబు ఖాళీ అవ్వడం తప్ప. నేను ఇక్కడ మళ్ళీ తప్పుగా తీసుకోకండి, సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్.
అండ్ ఇంకొకటి ఏంటంటే మీ టైంని తినేసే ఒక ఎలిమెంట్ సినిమా. ఇప్పుడు వీళ్ళు కింద కామెంట్స్ ఏం పెడతారు సార్, మీ వీడియో చూడడం వల్ల కూడా మాకు టైం వేస్ట్ అని చెప్పేసి పెట్టే వాళ్ళు ఉన్నారు. మేము ఇక్కడ పని లేక చేయట్లేదు, ఇది మేము ఇలాంటి జరిగిందని చెప్తున్నాం. జరిగింది, అది చాలా మందికి తెలియదు, తెలియజెప్పాలి ఇలా ఎందుకు అంటే- మన తెలుగు అమ్మాయి అని చెప్పేసి మెయిన్ గా. ఎందుకు అంటే ఇలాంటిది ఇంకోసారి జరగొద్దు అని. మన అందరూ 2 రాష్ట్రాల నుంచి వెళ్తారు, చాలామంది అథ్లెట్స్ ఉన్నారు, చాలామంది ఒలింపిక్ గేమ్స్లో పార్టిసిపేట్ చేసేటోళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు, అది వెళ్తారు. అండ్ మొన్న రీసెంట్గా అండర్-19 ఏషియా కప్లో పాకిస్తాన్ మీద భారత్ జట్టు ఓడిపోయింది. దాన్ని ఎందుకు హైలైట్ చేయలేదు? అదే ఇండియా, మన మెయిన్ టీం ఇండియా పాకిస్తాన్ పైన ఓడిపోతే విరాట్ కోహ్లీ ఇట్లా ఆడిండు, రోహిత్ శర్మ వల్ల ఓడిపోయింది, లేదు శుభన్ గిల్ ఇట్లా ఆడిండు, అభిషేక్ శర్మ 6 కొట్టకుండా ఉంటే బాగుండు. మొన్న రీసెంట్గా పాకిస్తాన్ ఇండియా ఫైనల్ మ్యాచ్ జరిగింది, ఇక్కడ మెయిన్ టీం దుబాయ్లో సంథింగ్ ఎక్కడో జరిగింది. అక్కడ తిలక్ వర్మ అనే ప్లేయర్, మన ఇండియన్ హైదరాబాద్ తిలక్ వర్మ ప్లేయర్ లాస్ట్ దాకా ఆడి 6 కొట్టి అవి కొట్టి గెలిపించిన విషయాలు ఉన్నాయి. ఆ విషయాన్ని ఎంత హైలైట్ చేశారు తెలుసా? ఇది కప్ వచ్చింది ఇండియాకి, కానీ ఇక్కడ గోల్డ్ మెడల్ కదా, కప్పు కన్నా గోల్డ్ మెడల్ ఇంపార్టెంట్ కదా. ఎక్కడ రాలేదే, ఏ న్యూస్లో రాలేదే. అండ్ ఇంకోటి, మన క్రికెట్ ప్లేయర్ సిరాజ్కి డిఎస్పి పొజిషన్ ఇచ్చిండు, అది హైలైట్ చేసిండు. సిరాజ్ వికెట్లు తీసేది హైలైట్ చేస్తారు, డిఎస్పి పొజిషన్ ఇచ్చింది హైలైట్ చేస్తారు. మరి ఇక్కడ గోల్డ్ మెడల్, ఇది ఎందుకు హైలైట్ చేయలేదు? మనకు పథకాలు అవసరం లేదు, మనకు పథకాలు వద్దు. అండ్ క్రికెట్తోని నువ్వు ఏం చేస్తావు అంటే, క్రికెట్తోనే సంపాదన అనేది ఏంటంటే క్రేజ్ ఉంది, కానీ ఒలింపిక్స్ అనేది అంతర్జాతీయ లెవెల్లో జరుగుతుంది. క్రికెట్ కూడా అంతర్జాతీయ, అంటే అన్ని కంట్రీస్తో జరుగుతుంది, నేను కాదనను, కానీ ఇలాంటిది మేము చెప్పేది ఏంటిది అంటే, క్రికెట్కి ఇచ్చే క్రేజే వీటికి కూడా ఇవ్వండి అని చెప్పేసి అంటున్నాము. క్రికెట్ని తక్కువ చేస్తలేము, క్రికెట్కి తక్కువ ఏం చేస్తలేము, అట్లా అని చెప్పేసి ఒలింపిక్స్కి ఎక్కువ హైప్ ఇస్తలేము. కాకపోతే ఒక ఇండియా అమ్మాయి రిప్రజెంట్ చేసింది అక్కడ తను, ఇండియా అమ్మాయి, మన తెలుగు రాష్ట్రాల అమ్మాయి, మన తెలుగు రాష్ట్రం అమ్మాయి గోల్డ్ మెడల్ తెచ్చింది. గెలిచిన జ్యోతి రాజుకి కంగ్రాట్స్ చెప్పే నాదుడు లేకపోయాడు. ఇక అంతా అయిపోయింది, ఇప్పుడు ఆమె నాకు తెలిసి ఇంటికి కూడా వచ్చేస్తుంటది. అక్కడ కూడా కనీసం ఇక్కడైనా వెల్కమింగ్ మంచిగా ఉంటే బాగుండేది. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతుంది, మేము హ్యాపీగా ఫీల్ అవుతాం, చూసే మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ గ్రాండ్ వెల్కమ్ నుండి అంటే తనకి దక్కాల్సిన సత్కారం తనకు దక్కాలి. షీ డిజర్వ్స్ దట్. మనం అందరం తన వెనకాల ఉన్నామని తనకు తెలియాలి. అండ్ ఏదైతే జరిగిందో జ్యోతి, వీఆర్ రియల్లీ సారీ. ఎందుకంటే మేము అక్కడ వరకు వచ్చి మీకోసం మేము చేరప్ చేయలేదు. అండ్ నువ్వు తీసుకున్న టైంలో నీ పక్కన ఎవరు లేరు, మన వాళ్ళు ఎవరు. సో అందరి తరపున నేను నీకు సారీ చెప్తున్నాను, వీఆర్ రియల్లీ సారీ. కొంచెం గిల్ట్గా ఫీల్ అవుతున్నాం అక్కడ లేకపోయినామే అని చెప్పేసి, కానీ వి ఆల్ ఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇండియాకి ఒక గోల్డ్ మెడల్ తెచ్చావు, ఆ గోల్డ్ మెడల్ జాబితాలో నువ్వు ఇండియా గోడ పైన ఎక్కేసావు అందరి దృష్టిలో. హైప్ నువ్వే. నాకు ఎవరు ఏ పొజిషన్లో ఉన్నా జ్యోతి ఎర్రాజీ అనే ఆమె ఇప్పుడు ఇండియాకి తోపు. రైట్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్.